ప్రజా సమస్యలపై కార్పొరేటర్ల నిరసనలతో గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. పార్టీ ఫిరాయించిన మేయర్, డిప్యూటీ మేయర్ల రాజీనామాకు భారాస కార్పొరేటర్లు పట్టుబట్టగా తాగునీటి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ భాజపా కార్పొరేటర్లు నిరసనకు దిగారు. భాజపా, ఎంఐఎం, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం, సభలోనే ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం, ప్లకార్డులు చించివేతతో ఎజెండాలోని ఏ అంశాన్ని చర్చించకుండానే మేయర్ విజయలక్ష్మి సభను వాయిదా వేశారు. గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ 9వ కౌన్సిల్ సమావేశం రసాభసగా ముగిసింది. ప్రజా సమస్యలపై కార్పొరేటర్ల నిరసనతో సభను 4 సార్లు వాయిదా వేసిన మేయర్ విజయలక్ష్మి చివరకు సభను అర్ధాంతరంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశానికి భారాస, భాజపా, ఎంఐఎం, కాంగ్రెస్ కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులుగా మాజీ మంత్రి తలసాని, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, గ్రేటర్ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కమిషనర్ ఆమ్రపాలితో పాటు ఇటీవల కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జోనల్ కమిషనర్లు హాజరయ్యారు. సభ ప్రారంభమైన 5 నిమిషాలకే మేయర్ ప్రసంగిస్తుండగా భారాస కార్పొరేటర్లు అడ్డుకున్నారు. పార్టీ ఫిరాయించిన మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోడియం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. భారాస కార్పొరేటర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం తిరిగి సభ ప్రారంభం కాగా భాజపా కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఇటీవల మరణించిన కార్పొరేటర్లకు సంతాపం తెలపకుండా నేరుగా మేయర్ ఎలా ప్రసంగిస్తారని ప్రశ్నించారు. భాజపా, భారాస కార్పొరేటర్లు పోడియం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేయడంతో మేయర్ మరోమారు సభను వాయిదా వేశారు. ఐదు నిమిషాల తర్వాత ప్రారంభమైన సభలో ఎమ్మెల్సీ వాణిదేవి భారాస తరపున కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందితకు సంతాపం ప్రకటించారు. ఎర్రగడ్డ ఎంఐఎం కార్పొరేటర్ సబీనా బేగం, కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ మరణానికి సంతాపం ప్రకటిస్తూ సభలో 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆ తరువాత కౌన్సిల్ ఎజెండా వారీగా చర్చను ప్రారంభించగా భారాస, భాజపా కార్పొరేటర్లు మరోమారు సభలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడిచినా డివిజన్లలో సమస్యలు పరిష్కారం కావడం లేదని, భారాస కార్పొరేటర్లకు కేటాయించిన నిధులు కూడా ఆపేశారని, అధికారుల చుట్టూ తిరిగితే మంత్రి పొన్నం ప్రభాకర్ నుంచి లేఖ తీసుకురావాలని కోరుతున్నట్లు భారాస కార్పొరేటర్ కవిత సభ దృష్టికి తీసుకురావడంతో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ కార్పొరేటర్స్ అందరికీ కూడా శాంక్షన్స్ ఇవ్వడం, మాకేదైనా ఉంటే పొన్నం ప్రభాకర్ అన్న తీసుకురమని చెప్తా, లేకపోతే డిప్యూటీ సీఎం పట్టేది తీసుకురమంటారు, వాళ్ళ తీసుకురమంటారు. గత మా 3 ఏళ్ల నుంచి మాకైనవి కూడా తీసుకొచ్చినవి కూడా కొలాప్స్ చేసేసి మళ్ళీ కొత్త అఫీషియల్స్ మేము ఒక జెడ్సీ దగ్గరికి వెళ్ళి మాకు ఇది శాంక్షన్ చేయండి అంటే మేడం పొన్నం ప్రభాకర్ లెటర్ తీసుకురమంటారు. మేము ఎక్కడ పోవాలి అంటే అందరు కార్పొరేటర్స్ ఈక్వల్ గా చేరా? మమ్మల్ని ప్రజలు ఎన్నుకోలేదా? మాకు హక్కు లేదా అడిగేది? ఆ ఈక్వల్ గా చూడమని చెప్తున్నాను. ఇలాంటి రాజకీయం, ఇలాంటి రాజ్యం వద్దు. టీవీ రామన్ తర్వాత ప్రారంభమైన సభలో ఉద్రిక్తత నెలకొంది. నగరంలోని వరద నీరు, తాగునీటి సమస్యలపై భాజపా తమ వాణి గట్టిగా వినిపించే ప్రయత్నం చేసింది. జలమండలి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల నగరంలోని చాలా ప్రాంతాల్లో తాగునీరు కలుషితమవుతుందని, సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు కౌన్సిల్ సమావేశానికి ఎలా గైర్హాజరవుతారని మేయర్ను నిలదీశారు. భారాస కార్పొరేటర్లు సైతం పోడియం వద్దకు వెళ్లి అధికారుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. జోక్యం చేసుకున్న కమిషనర్ ఆమ్రపాలి సమాధానం చెప్పేందుకు యత్నించినా పట్టించుకోకుండా తమ నిరసనను కొనసాగించారు. కమిషనర్ గారు సేయింగ్ అశోక్ రెడ్డి వాజ్ సపోజ్ టు కమ్ అంట, ఆయనకు ఫీవర్ ఉంది కాబట్టి ఆయన రాలేకపోయినరంట. జ్వరం వచ్చినా సరే రావాలా? భాజపా కార్పొరేటర్ల చేతిలో ఉన్న ప్లకార్డులపై ఎంఐఎం అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగింది. దీంతో ఎంఐఎం, భాజపా కార్పొరేటర్ల మధ్య సభలో కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. కార్పొరేటర్ల వ్యవహార శైలిపై మండిపడ్డ మేయర్ విజయలక్ష్మి సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం తీరుపై భారాస, భాజపా ఎక్స్ అఫిషియో సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా ముఖ్యమంత్రి, మేయర్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే జీహెచ్ఎంసీపై సమీక్షించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి రాజకీయాలు చేయడానికి టైం సరిపోతలేదు. ముఖ్యమంత్రి గారు పరిపాలనని గాలి కొదిలేసిండు, ముఖ్యమంత్రి గారు ప్రజలను గాలి కొదిలేసిండు. కాబట్టి ఇలా మా వాళ్ళ ఆందోళన ఏంటంటే ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి కిందనే ఉంది, ఇలా ఆయన పట్టించుకోకపోతే మా పరిస్థితి ఏందని చెప్పి ఆందోళనతో మా వాళ్ళంతా ఉన్నారు. 2/3 లేకపోయినప్పటికి కూడా ఎవరైతే వాళ్ళకే కండో కప్పి
తీసుకోవడం బరిదెగింపుతనం అవుతుంది. కాబట్టి ఇవాళ నీవు చెప్పే మాటకి, నువ్వు రాసుకున్నటువంటి మేనిఫెస్టో రాతలకి, నువ్వు తెచ్చిన చట్టానికి, చేస్తున్న పనికి సంబంధం లేదు. కాబట్టి ఇది బరిదెగింపు ఉంటుంది, ఇది మంచిది కాదు. నేను ముఖ్యమంత్రి గారు కూడా సూచిస్తా ఉన్నాను, మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, ప్రజల గురించి ఆలోచన చేయండి. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు పక్కన వచ్చి ప్రజల గురించి పట్టించుకోవాలా? అటానమస్ జిహెచ్ఎంసీ బాడీకి నిధులు తగిన ఇవ్వాలి, కార్పొరేటర్స్కి నిధులు ఇవ్వాలి, వారు పనిచేసే విధంగా వారికి అధికారులు ప్రోత్సహించాలి. బాధాకరమైన విషయం ఏంటంటే హైదరాబాద్ నగరానికి గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకి ఏతున్నదో ఒక్క మంత్రి లేడు వాళ్ళ పార్టీకి సంబంధించినది. ఏమైనా కావాలంటే పోయి ఏదో కరీంనగర్ సంబంధించినటువంటి మంత్రి లెటర్ ఇచ్చుకోమంటాడు మా కార్పొరేటర్లు పోతా అంటే. ఒక మాన్యువల్ కవర్ తీయాలంటే ఇంతకుముందు వేరే అన్ని పార్టీ కార్పొరేటర్లు ముఖ్యంగా చెప్పినారు. 1 లక్ష రూపాయలకి 2 లక్షల రూపాయలు కూడా మరి ఈ కార్పొరేటర్స్ అనే ప్రజాప్రతినిధులు కార్యాలయ చుట్టూ పెద్ద అధికారుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం పడుతుంది. గ్రేటర్లో 6 నెలల తర్వాత పెట్టిన కౌన్సిల్ సమావేశం ప్రజా సమస్యలపై ఒక పూట చర్చ లేకుండానే అర్ధాంతరంగా ముగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.